హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పీసీఓడి గురించి డిస్కస్ చేసుకుందాము. సో పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రాదా, సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో అసలు పీసీఓ అంటే ఏంటి? పీసీఓ అంటే పాలీసిస్టిక్ ఓవరీ. అంటే పాలీసిస్టిక్ ఓవరియన్ అంటే మనకి ఓవరీలో నార్మల్గా ప్రతి మంత్ ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ ఎగ్స్ క్వాలిటీ లేనప్పుడు మనకి ఆ ఎగ్ ఏమవుతుందంటే ఫాలికల్ వాటర్ బబుల్ లాగా అలాగే ఓవరీలో ఉండిపోతుంది. సో అలా ప్రతి నెల వచ్చే ఎగ్ రిలీజ్ అవ్వకుండా అలా వాటర్ బబుల్ లాగా ఫామ్ అయ్యేదాన్ని పాలీసిస్టిక్ ఓవరియన్ అంటాము. సో అదొక సిండ్రోమ్ అనమాట. పాలీ అంటే మెనీ, చాలా సిస్ట్లు మనకి ఓవరీలో ఫామ్ అయినప్పుడు ఈ పాలీసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. సో మెయిన్గా మనకి ఈ పాలీసిస్టిక్ ఓవరీ వచ్చింది అనేది కొన్ని సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. స్కిన్ డిస్కలరేషన్ అవుతూ ఉంటుంది, హెయిర్ ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది, పింపుల్స్ వస్తూ ఉంటాయి. అలాగే మెయిన్ రీజన్ వచ్చి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చేదానికి కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో మరి ఈ పాలీసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదా అంటే వస్తుంది. సో నేను కూడా పాలీసిస్టిక్ ఓవరీస్ ఉన్నింది నాకు. సో నాకు ఇప్పుడు ఒక పాప. సో అలా ఏం లేదు, పాలీసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అనేది కాదు, కానీ వాళ్ళకి కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు పాలీసిస్టిక్ ఓవరీ ఉన్న వాళ్ళకి కొద్దిగా లావు కూడా అవుతూ ఉంటారు. అంటే అందరూ లావు అవ్వరు, కొన్ని సిమ్టమ్స్ అనమాట. లైక్ కొంతమందికి అన్వాంటెడ్ హెయిర్ వస్తూ ఉంటుంది, అప్పర్ లిప్ మీద, చిన్ మీద, లేదంటే జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది, యాక్నే ఎక్కువగా ఉంటుంది. సో ఇలా కొన్ని సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మెయిన్గా అంటే చాలా మైల్డ్గా ఉంది అనుకోండి సిస్ట్లు అనేవి, సో ప్రాబ్లం లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేసుకున్నట్లయితే ప్రాబ్లం ఆగిపోతుంది. సో అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా అంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ, ఏదో ఒకటి రన్నింగ్ కానీ వాకింగ్ కానీ, లేదంటే మీరు చేయగలిగిన సింపుల్ యోగాసనాలు ఇలాంటివన్నీ చేసుకోవాలి. అలాగే బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హెల్దీ డైట్ తీసుకోవాలి. ఎక్కువగా జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఆపేసేయాలి. సో అలాగే పాలీసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నాను. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది త్వరగా రాదు. సో దానివల్ల అసలు పాలీసిస్టిక్ ఓవరీస్ అంటే ఏంటి అంటే మనకి ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది ప్రతి మంత్. ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఓవరియన్ ఆ సైకిల్ ఏదైతే ఉందో అప్పుడు కనుక ఇంటర్ కోర్స్ చేసినట్లయితే ప్రెగ్నెన్సీ అనేది వస్తూ ఉంటుంది. ఆ ఎగ్ అనేది హెల్తీగా లేనప్పుడు ఈ ఓవరీలో మనకి ప్రతి మంత్ ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ పాలీసిస్టిక్ ఓవరీస్ వాళ్ళకి ఏంటి అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా అది అలానే అక్కడ సిస్ట్ లాగా ఉండిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఎగ్ యొక్క క్వాలిటీ లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఈ ఎగ్ అనేది క్వాలిటీ కనుక ఉన్నట్లయితే ఓవరీ నుంచి ప్రతి నెల ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ టైంలో ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వస్తూ ఉంటుంది. కానీ పాలీసిస్టిక్ ఓవరీస్ వాళ్ళకి ఏంటంటే ఎగ్ అనేది అక్కడ ఫాలికల్ అనేది ఎనేబుల్ అవుతుంది, ఓవరీలో వస్తుంది, కానీ అది రప్చర్ అయ్యి బయటికి ఎగ్ అనేది ఫామ్ అవ్వదన్నమాట. దానివల్ల ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కూడా మీకు పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవ్వలేదు అనుకుంటే నెక్స్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు కొన్ని మెడికేషన్స్ ద్వారా అలాగే కొన్ని స్కానింగ్ టెస్ట్ల ద్వారా ఆ ఎగ్ అనేది రప్చర్ చేసి ఆ పర్టికులర్ టైం అనేది మనకు చెప్తారు. ఆ టైంలో కనుక కలిసినట్లయితే ప్రెగ్నెన్సీ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే. సో ఇదంతా మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా రోజుల నుంచి, మీకు ఒక 6-7 months నుంచి కూడా మీరు ట్రై చేస్తున్న ప్రెగ్నెన్సీ రావట్లేదు, లేదు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్సే, లైక్ 40 days 50 days, కొన్నిసార్లు 2 నెలలు పీరియడ్స్ రాకపోవడం, ఒకవేళ వస్తే చాలా హెవీ ఫ్లో ఉండడం, ఇవన్నీ ఉన్నట్లయితే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు ఇచ్చే టాబ్లెట్స్ కానీ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా ఈ పాలీసిస్టిక్ ఓవరీస్ అనేది తగ్గిపోతుంది. సో మళ్ళీ
ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, సో వన్స్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనుకోండి, ఈ డెలివరీ అయిన తర్వాత ఇంకా మీకు పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమే ఉండదు. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ప్రీవియస్గా నాకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండింది. సో తర్వాత నేను లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. డెలివరీ అయిన తర్వాత పూర్తిగా పాలిసిస్టిక్ ఓవరీస్ తగ్గిపోయింది. ఓకే, సో అది లైక్ డిపెండ్స్ అనమాట. కొంతమందికి డెలివరీ అవ్వగానే తగ్గిపోతుంది, కొంతమందికి తగ్గకపోవచ్చు. సో మనం మంచి లైఫ్ స్టైల్ కనుక ఫాలో అవుతూ హెల్తీ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇవేనండి టిప్స్. సో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మెయిన్ థింగ్ మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఎక్సర్సైజెస్ చేయండి, రన్నింగ్ చేయండి. ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి. సో ఇవన్నీ చేస్తూ ఇంకా 4 months 5 months వెయిట్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే కంపల్సరీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అలాగే పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేటట్టు చూసుకోండి. సో హెల్తీ లైఫ్ స్టైల్, మంచి ఫుడ్ తీసుకుంటే కంపల్సరీ మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ వస్తాయి. పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే ప్రెగ్నెన్సీ అనేది కూడా త్వరగా వచ్చేస్తుంది. ఓకే అండి. సో హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా, అలాగే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.